ఏర్పాటు చేయబడింది. కీర్తనలు 51వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా చదువుతున్నాను. దేవా, నీ కృప చొప్పున నన్ను రక్షించుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగిపోయి, తీర్చినప్పుడు నిర్మలుడుగా నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. నీవు అంతరంగములు సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము. నేను పవిత్రుడు నడునట్లు హిసోపుతో నా పాపమును పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగొడు. చాలా సంతోషం నాకు నింపుము, అప్పుడు నీవు పాపములకు నింపుడము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. ఈ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, ఈ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసివేయకు. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపం నీ తట్టు దిగుతుంది. ప్రభువా, నా నోరు నీ స్థితిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువు. నీవు బలికోరవాడు, కోరిన ఎడల నేను అర్పించు. దహన బలి నీకు ఇష్టము కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కటాక్షము సూర్యోను యెరూషలేము. చివరి వచనంలో కలిసి అప్పుడు నీతి క్రమములను బలులు, దహన బలులు, సర్వాంగములను నీకు అంగీకృతమగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను వాక్యం మనలోని ప్రార్థించమనే సమయంలో అందరూ విజ్ఞాపన చేస్తున్నాం. అందరూ కళ్ళు కట్టుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శివాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన యోగ్యత లేని వారము, అర్హత లేని వారము ప్రభువా, నాయన ఈ సాయంకాల సమయమున ప్రభువా, యవనస్తులుగా ఒక చిన్న మందగా కోడి ప్రభువా నీ యొక్క సన్నిధిలో స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వెళ్ళలేని వందనములు, కృతజ్ఞతాస్థితిలో స్తోత్రములు ప్రభువా. యోగ్యులం కాదు ప్రభువా తండ్రి, అర్హత లేని వాళ్ళం తండ్రి, ఎన్నిక లేని వాళ్ళం ప్రభువా తండ్రి ప్రభువా అని పిలవడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం ఆయన. కానీ నీ కృప చొప్పున ప్రభువా మేము ఇప్పుడు నిన్ను స్తుతించి ఆరాధించి నీ మాటలు వినగలుగుతున్నాం ప్రభువా. అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభువా నాయన ప్రభువా, మేము ఎంత దూరం నుంచి ప్రభువా ఇక్కడికి వచ్చి నీ కోసం ఆసక్తిగా మేము తండ్రి నీ మాటలు వినడానికి వచ్చిన దాన్ని బట్టి వెళ్ళేది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. ఈ ఆసక్తి నిరంతరము మండుచున్న అగ్ని వలె ప్రభు ప్రతి వారం మా ఇళ్ళు మీరు ప్రోక్షించండి ప్రభువా. నాయన మీరే గొప్పవారు ప్రభువా తండ్రి దేవా. వేస్తే ఇంకా యవనస్తులు, అనేకమైన యవనస్తులు ప్రభువా ఈ యొక్క బాక్స్ మెమోరియల్ BYFకు వచ్చే విధంగా సహాయం చేయండి ప్రభువా తండ్రి. ఎవరైతే చర్చ్కి వస్తున్నారో ప్రభువా తండ్రి దేవా వేసే ఆదివారం ఉదయం ప్రభు వాళ్ళకి హృదయంలో మీరు 4:30కి యూత్ మీటింగ్ ఉంటుందని మీరే తెలియజేయండి ప్రభువా తండ్రి దేవా యేసయ్య. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే ముందు నడిపించండి ప్రభువా. ఇది కేవలం నీ సన్నిధి ప్రభువా తండ్రి. నీ తెలివిని నీ జ్ఞానంతోనే అయితే మాత్రమే సాధ్యమైంది ప్రభువా నాయన. మీరే తోడుగా ఉండండి ప్రభువా తండ్రి దేవా యేసయ్య. అలాగనే ప్రభువా తండ్రి
ప్రభు గొప్పవాడవు, ఉన్నవాడవు, అనువాడవు కదా ప్రభు. నాయన ప్రభు మా మొర ఆలకించండి ప్రభు. తండ్రి మా చదువుల్లో మీరు తోడునీడుగా ఉండండి ప్రభు. తండ్రి దేవా యేసయ్య ప్రభు మా కుటుంబాల చుట్టూ నీ యొక్క రక్తపు కంచెను వేయండి ప్రభు. తండ్రి దేవా యేసయ్య మేము యవన కాలంలో తొట్టిల్లిపోకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఎలా అయితే దానియేలు, యోసేపు తండ్రి ఎలా అయితే తండ్రి నిన్ను తండ్రి దేవా యేసయ్య ఒక మాదిరిగా తీసుకొని జీవించారు ప్రభు ఒక యవన కాలంలో తండ్రి, అలాగ మేము తొట్టిల్లిపోకుండా మా యవనాన్ని ప్రభు నీ కొరకు అర్పించే గొప్ప బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభు. నాయన దేనికి పాత్రులం కాదు ప్రభు. తండ్రి దేవా యేసయ్య నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం ప్రభు. ఎంతో గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు నాయన ప్రభు. అందుని బట్టి వెళ్ళలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభు. తండ్రి దేవా యేసయ్య అనుదినము మేము చేయుచున్న పని పాటల్లో మీరే తోడునీడుగా ఉన్నాను ప్రభు. తండ్రి దేవా యేసయ్య మేము స్కూల్స్కి వెళ్తుండగా ప్రభు, అలాగని ఆఫీసెస్కి వెళ్తుండగా ప్రభు, అలాగని ప్రభు కోచింగ్ సెంటర్స్కి వెళ్తుండగా తండ్రి దేవా యేసయ్య నీ దేవతను కావలి నుంచి ప్రభు మా గమ్యానికి క్షేమంగా మీరే చేర్చండి ప్రభు. నాయన అలాగనే ప్రభు తండ్రి మా పేరెంట్స్ చేయించిన పని పాటలో మీరే తోడునీడుగా ఉండండి ప్రభు. ఇంకా ప్రభు అంచెలంచెలుగా ప్రభు తండ్రి 2-3తో స్టార్ట్ అయిన తండ్రి దేవ యూత్ మీటింగ్ ప్రభు, యూత్ పరిచర్య ప్రభు, అనేక మంది యవనస్తులు వచ్చే విధంగా మీరే ద్వారాలు తెరవండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య మీరే మాట్లాడి ప్రతి ఒక్క యవనస్తుని యొక్క BYFకు నడిపించండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య ప్రభు తండ్రి ఈ యొక్క సత్తన వల్లనే మేము ఒక గొప్ప యూత్గా మార్చబడడానికి మాకు సహాయం చేయండి ప్రభు. తండ్రి దేవా యేసయ్య ఇంకా మేము పాటలు పాడుచుండగా తండ్రి మా స్వరాలను మీరు ముట్టండి తండ్రి. వాక్యం చదువుచుండగా తండ్రి దేవా యేసయ్య ఆ వాక్యంలోని లోతైన మర్మాలను, విషయాలను మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించాలని ఆశపడుతున్నాం ప్రభు. ఆశపడు ప్రాణమును తృప్తిపరచు గొప్ప దేవుడు కదా ప్రభు నువ్వు తండ్రి. మీరు మాత్రమే ద్వారాలు తెరవండి నాయన ప్రభు. మేము ఏ కోరికలైతే కోరుచున్నామో ప్రభు తండ్రి దేవా యేసయ్య ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చండి ప్రభు. తండ్రి నీకు ఆయాసకరమైన జీవితాన్ని మేము తండ్రి యొక్క యవన కాలంలో జీవించకూడదు ప్రభు. మీరు మాత్రమే తోడునీడుగా ఉన్నారు ప్రభు. ఇంకా ఎవరైనా ప్రభు హాస్పిటలైజ్డ్ అయి ఉంటే ప్రభు తండ్రి దేవా యేసయ్య వాళ్ళని యేసు నామములో స్వస్థపరచండి ప్రభు. తండ్రి దేవా యేసయ్య మా బంధుమిత్రుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి మా బంధుమిత్రులకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇచ్చేయండి. వాళ్ళకి ఎటువంటి అవస్థలు అయితే ఉన్నాయో ప్రభు వాటిని యేసు నామములో తీర్చివేయండి ప్రభు. తండ్రి దేవా యేసయ్య అలాగనే ప్రభు యెరూషలేము నిమిత్తము, యెరూషలేము క్షేమం నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి దేవా యేసయ్య అలాగనే ప్రభు ఈ ప్రపంచంలో ఉన్న ప్రభు ఎక్కడెక్కడైతే గొడవలు, అల్లర్లు జరుగుతున్నాయో వాటిని యేసు నామములో ఆపివేయండి ప్రభు. నాయన మీరు మాత్రమే తోడునీడుగా ఉండండి ప్రభు. అలాగనే ప్రభు మా యొక్క తండ్రి దేవా యేసయ్య దేశాన్ని ప్రభు, అలాగనే ప్రభు మా యొక్క రాష్ట్రాన్ని ఎవరైతే ఏలుచున్నారో, అధికారులు ఎవరైతే తండ్రి దేవా యేసయ్య ఎవరైతే ఏలుచున్నారో వారికి సరైన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేసి ఎలా అయితే తండ్రి దేవా యేసయ్య పరిపాలిస్తే బాగా తండ్రి దేవా యేసయ్య ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనగానే జస్టిస్ వస్తుందో ప్రభు అలాగ పరిపాలించడానికి సరైన తెలివిని, జ్ఞానమును దయచేయండి ప్రభు. ఆనాడు సమూయేలు ప్రభు, ఆనాడు తండ్రి దేవా యేసయ్య దావీదు, అలాగనే ప్రభు ఆనాడు ప్రభు దానియేలు ఎలా అయితే ప్రభు నీ యొక్క తండ్రి దేవా యేసయ్య ప్రజలను ఎలా అయితే ప్రభు పరిపాలించారో ప్రభు అలాగ పరిపాలించడానికి మా అధికారులు జ్ఞానమును దయచేయండి ప్రభు. అలాగనే ప్రభు మేమైతే అంత్య దినాల్లో ఉంటున్నాం ప్రభు. తండ్రి దేవా యేసయ్య ప్రభు మేమైతే అంత్య దినాల్లో ఉంటున్నాం ప్రభు. ఈ అంత్య దినాల్లో తండ్రి మేము మీ కొరకు తండ్రి వాడబడే గొప్ప సాధనాలుగా మమ్మల్ని మార్చండి ప్రభు. నాయన ప్రార్థించడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం ప్రభు. తండ్రి నిన్ను స్తుతించడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం ప్రభు. కనీసం తండ్రి అని పిలవడానికి కూడా తండ్రి దేవా యేసయ్య అర్హత లేని వాళ్ళం ప్రభు. కానీ నీవెంత గొప్పవాడవు ప్రభు. తండ్రి అని ఎన్నిసార్లు పిలిచినా కానీ నా బిడ్డ అంటూ నా దగ్గరకు వస్తున్నావు ప్రభు. తండ్రి దేవా యేసయ్య ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోగలుగుతాం ప్రభు. మేము ఎన్నిసార్లు తప్పిపోయిన కుమారుడు అనే తండ్రి మా యొక్క తండ్రి దేవ స్వదేశమును విడిచి ప్రభు తండ్రి దేవా యేసయ్య
కొన్నిసార్లు తండ్రి పందులు తినే పొట్టును తింటున్నాము ప్రభు, కానీ నా కుమారుడా అంటూ తండ్రి నీవు మమ్మల్ని హత్తుకుంటున్న విధానాన్ని బట్టి వెళ్ళలేని వందములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభు. తండ్రి 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 మాకు తెలివిని జ్ఞానమును దయచేయను ప్రభు. మాకంటూ తండ్రి యొక్క ప్రపంచంలో ఒక గొప్ప యూనిక్ ఐడెంటిటీని మాకు దయచేయను ప్రభు. తండ్రి మేము దేవుడు బిడ్డలమని తెలియజేయడానికి మాకు ఒక యూనిక్ ఐడెంటిటీని మీరే ప్రసాదించండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, అలాగనే ప్రభు ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు ప్రభు, తండ్రి దేవ యేసయ్య వాళ్ళకి యేసు నామములో తండ్రి ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల దయచేయండి ప్రభు. అలాగనే ప్రభు ఎవరైతే ప్రభు జ్ఞానం లేక బాధపడుతున్నారు ప్రభు, వాళ్ళకి నీ తెలివిని నీ జ్ఞానమును ప్రసాదించండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, ఇంకా 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 ప్రభు ఎవరైనా ఇళ్లలో ప్రభు సాతాను శక్తులు ఏమైనా ఏలుబడి చేయించున్నాయేమో ప్రభు, తండ్రి వాళ్ళని యేసు నామములో ప్రతి ఒక్క సాతాను శక్తులను లయపరచండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, ఇంకా ప్రభు మా చర్చిని తండ్రి దేవ యేసయ్య, అలాగనే తండ్రి మా యూత్ని, అలాగనే సండే స్కూల్ వాళ్ళని ఇంకా అభివృద్ధి పరచండి ప్రభు. తండ్రి మేము ఒక మాదిరికరమైన జీవితాన్ని మేమందరం ఈ సత్తనపల్లిలో బ్రతుకు విధంగా మీరే ద్వారాలు తెచ్చి మీరే మమ్మల్ని అందరూ నడిపించండి ఆయన. తండ్రి తండ్రి మేమందరం ఒక మాదిరికరమైన బ్రతుకును మేము బ్రతకాలి ప్రభు. తండ్రి మమ్మల్ని అందరినీ ఒక ప్రత్యేకమైన హోదాలో మీరే ఉంచండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, మేమందరం తండ్రి నిర్మలమైన హృదయంతో, తండ్రి దేవ యేసయ్య శాంతమైన హృదయంతో ప్రభు దీనులమై ప్రభు ప్రతి ఒక్క డెసిషన్ మేము తీసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభు. తండ్రి తండ్రి మా చదువుల్లో తోడేడుగా ఉండండి. మేము చేసే ప్రతి ఒక్క పని పాటల్లో ప్రతిరోజు మీరే తోడేడుగా ఉండి మీ దేవతలు మాకు కావాలి ఉంచండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, ఇంకా ప్రభు తండ్రి దేవ యేసయ్య, ఇంకా చర్చిని ప్రభు ఇంకా ఎలా అన్నా రీమోడల్ చేస్తే ప్రభు, ఇంకా ఈ ప్రాంగణాన్ని ఎలా యూజ్ చేయొచ్చో జ్ఞానమును క్రియేటివిటీని దయచేయండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, ఇంకా ఏమన్నా చర్చిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి ద్వారాలు తెరవండి ప్రభు. ఇంకా ఏమన్నా వసతులు ఏమైనా కావాలో జ్ఞానం దయచేయండి. ఆ వసతులను తెలుసుకోవడానికి చర్చిలో ఇంకా ఆ వసతులను మేము చేయడానికి తగిన జ్ఞానం దయచేయండి ప్రభు. మీరే ఈ చర్చి ప్రాంగణం చుట్టూ మీరే కంచె వేయండి ప్రభు. ఎటువంటి సాతాను శక్తులు ఈ చర్చి ప్రాంగణంలో కాకుండా మీరే నీ రక్తపు కంచెను వేయండి ప్రభు. నాయన 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 ప్రభు. అలాగనే ప్రభు ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా తండ్రి దేవ యేసయ్య, నీ దీనదాసుడు తండ్రి దేవ యేసయ్య, తండ్రి మా వైపు మీరే తోడేడుగా ఉండి సరైన తెలివిని జ్ఞానం దయచేసి ప్రభు ఈ యవనస్తులకు ఎటువంటి వాక్యం అయితే అవసరమో ప్రభు, మేము ఎలాంటి వాక్యం అయితే మా ఆత్మలను మేము పుష్టిగా మార్చుకోగలుగుతామో ప్రభు, అలాంటి వాక్యమును మాకు దయచేయండి ప్రభు. తండ్రి మా నోటికి బూరగా ఉండి తండ్రి దేవ యేసయ్య మీరే మాట్లాడండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య ప్రభు మీరు మాట్లాడితేనే ప్రభు మా హృదయాల్లో వాక్యం వెళ్ళింది ప్రభు. తండ్రి మీరు మాత్రమే తండ్రి మీరు మాత్రమే మాట్లాడండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, అలాగనే ప్రభు నాయన తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలుగుతాం ప్రభు. ఎన్నో తెగుళ్ళ నుండి ప్రభు మమ్మల్ని కాపాడారు ప్రభు. అందునిమిత్తం స్తోత్రాలు ప్రభు. ఇంకా రాబోయే తెగుళ్ళు కూడా తండ్రి మేము యేసు నామములో వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయండి ప్రభు. నాయన స్తోత్రం ప్రభు. మా తండ్రి దేవ యేసయ్య, మా సంఘ కాపరికి మంచి ప్రదేశమును మరియు మంచి సంఘాన్ని మీరు ఇచ్చిన విధానం బట్టి వెళ్ళిన వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభు. తండ్రి అలాగనే ప్రభు మా చర్చిలో ప్రభు ఒక మంచి ఉన్నతమైన కాపరిని ప్రభు, మంచి పాటలు కలిగే కాపరిని, అలాగే నీ వాక్యమును బోధించి కాపరిని తండ్రి దేవ యేసయ్య మీరే దయచేయండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య మీరే ఒక గొప్ప మంచి పాస్టర్ని ఇక్కడ మీరే నిలవబెట్టండి ప్రభు. తండ్రి దేవ యేసయ్య, అలాగనే ప్రభు తండ్రి మేము తండ్రి ఈ వాక్యం అయితే విని ప్రభు మేము మా హృదయాల్లో తండ్రి దేవ యేసయ్య వాటిని భద్రపరుచుకొని ప్రభు అవి మా జీవితాల్లో మేము అప్లికబుల్ చేసుకోవడానికి తండ్రి దేవ యేసయ్య మాకు సహాయం చేసి ప్రతి ఒక్కరు అనుదినము నీ యొక్క వాక్యమును 3 పూటలు తండ్రి దేవ యేసయ్య నీ యొక్క వాక్యము తండ్రి మేము ఆహారంలాగా మా ఆత్మకు పెట్టడానికి సహాయం చేయండి. అలాగనే ప్రభు మేము అనుదినము నీకు ప్రార్థించి
ప్రార్థించే తండ్రి ఓపికను మాకు దయచేయండి ప్రభు. అలాగనే ప్రభు ఈ యొక్క కార్యక్రమం తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకుంటారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని బంకా కిషోర్ గారికి అప్పచెప్తున్నాను. మనల్ని వాక్య ధ్యానంలోకి నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు జ్ఞాపకం చేస్తూ యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుని మందిరమునకు వెళదామన్నప్పుడు సంతోషం కలిగిందంటే దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఇవి మీరు అనుభవించి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని ఆరాధనలో పాల్గొంటే ఆ మనసుకి కలిగే ఆ ఫీలింగ్ సంతోషం చూడండి, అది మనం ఇంకా ఏ సంతోషం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలు ఏవి కూడా మనకి పరిపూర్ణ సంతోషం, ఆనందం, జాయ్ అంటాం మనం. సంతోషం అంటే ఏదో కొన్ని వాటి వలన వచ్చే సంతోషం. ఆ జాయ్ మన మనసులో కలిగే ఆ ఉత్సాహం, సంతోషం దేవుని నామాన్ని ఘనపరచడంలో, మహిమపరచడంలో. ఆ విధంగా మనం దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. మన జీవితాలని సరిచేయడానికి ఇదొక మంచి సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామంటే ఆయన ప్రణాళికలో మనం ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక గురించి మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రపంచ వింతలు అని మీకు తెలిసే ఉంటాయి కదా. ప్రపంచ వింతలు ఎన్నున్నాయి? ప్రపంచ వింతలు తెలుసా? ప్రపంచ వింతలు ఎన్నున్నాయో? ఎన్నున్నాయి? 7 ఉన్నాయి ప్రపంచ వింతలు. 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. మనకి తెలిసిన ఒక వింత చెప్పండి. తాజ్మహల్ తెలుసు కదా? తాజ్మహల్ అది ప్రపంచ వింతల్లో ఒక వింత. దాన్ని మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? కొంతమంది లిటరల్గా దాని దగ్గరికి వెళ్ళి చూసి ఆనందిస్తుంటారు. దానికి ఉన్న ఒక గొప్పతనాన్ని జ్ఞాపకం చేద్దాం 2 నిమిషాలు. అది మన ఇండియాలో ఉంది. ఆ ప్రపంచ వింతల్లో ఉన్న తాజ్మహల్ ఆగ్రా నగరంలో యమునా నది తీరంలో ఒడ్డున ఉంది. మొత్తం ఆ కట్టడాన్ని మొత్తం పాలరాతితో కట్టారు. దాని వల్ల ఇంకొక వండర్ ఏంటి అంటే ఉదయం ఒక కలర్ కనిపిస్తుంది, మధ్యాహ్నం ఒక కలర్ కనిపిస్తుంది, సాయంత్రం ఒక కలర్ కనిపిస్తుంది, రాత్రికి ఒక కలర్, 4 కలర్స్ కనిపిస్తూ ఉంటాయి దాంట్లో. అంటే అక్కడ ఆర్టిఫిషియల్ లైటింగ్ ఏమి ఉండదు ఆ తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో. అదొక వింతగా మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటినీ చూడాలంటే మనం వినటం కన్నా కళ్ళతో చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఈరోజు యవనస్తుల జీవితాల్లో ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆత్మదేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనేది నాకు ప్రార్థనలో చూస్తే అర్థమవుతుంది. నేను అనుకున్నది వేరు అసలు, కానీ దేవుడు యవనస్తులు ఏ విధంగా వాడుకుంటున్నాడు అని చూసినప్పుడు చాలా సంతోషం. దానికోసంగా యవనస్తులు మనం ఫస్ట్ స్టెప్, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పడం లేస్తుంటారు. నడక స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు వాళ్ళు పడిపోతుంటారు, తిరిగి లేస్తుంటారు. ఆ విధంగా యవ్వన దశలోకి వచ్చిన బిడ్డలు ఫస్ట్ స్టెప్ ఏ విధంగా వేయాలి, ఆ ఫస్ట్ స్టెప్ మనం దేవుని వైపు వేస్తే ఏ విధంగా ఉంటుంది, అదే ఈ లోకం వైపు, లోకాశల వైపు వేస్తే, అంటే సాతాను వైపు మనం అనుకునే లాంగ్వేజ్లో అనుకుంటే వేస్తే ఏ విధంగా ఉంటుంది.
ఆ ఫస్ట్ స్టెప్ మనకి ఏ విధంగా వేస్తాం? మనం ఏదైనా కూడా ఒకదాన్ని చూడాలి అంటే మనం మన కన్నులతో చూస్తాం. మన కన్నులతో చూసినప్పుడు ఇది అందమైంది, ఇది ఇష్టమైంది అనే ఫస్ట్ సైట్ మనం చూసినప్పుడు ఇది మనకి అందంగా కనిపిస్తుంది, ఒక్కోసారి మనకి ఇష్టంగా కనిపిస్తుంది, దాన్ని మనం ఇష్టపడతాం. ఆ మరుక్షణం ఏం చేస్తామంటే అది చేయకూడని పనినా కూడా మన మనసులో మనం ఇష్టపడ్డాం కాబట్టి దాన్ని చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం 22వ వచనంలో మనం గమనించినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ మన దేహమునకు దీపం ఏంటి? కన్ను. ఇప్పుడు మనం కన్నులతో చూసే ప్రతి దాన్ని అందమైనదిగా ఒకసారి కనిపించినప్పుడు ఇష్టపడతాం. అది మనం చేయకూడదు అని తెలిసినా కూడా దాని వైపే మనం పరిగెడుతుంటాం, దాన్ని పొందడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఆ చివరికి మనకి ఆ విషయంలో తెలిసేది ఏంటి అంటే దానివలన దానికోసం మనం చేసిన ప్రయత్నం ప్రయాస అంతా కూడా వేస్ట్గా కనిపిస్తుంది. కాబట్టి మనం వేసే మొదటి అడుగు మనుషుని వైపు చూస్తున్నామా అంటే ఈ లోకం వైపు చూస్తున్నామా, లేకపోతే దేవుని వైపు చూస్తున్నామా? ఒక్కోసారి దేవుడు మన వైపు చూస్తాడు. మన వైపు చూసినప్పుడు మనం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాము అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇంకా ఆదికాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 22వ వచనంలో మనం గమనించవచ్చు. ఆదికాండంలో మనం గమనిస్తాం 3వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఆదాము అవ్వ వృత్తాంతం మనకి అందరికీ తెలిసిందే. అక్కడ తినవద్దు అన్న ఫలం అవ్వ తినది అని మనం తెలుసు. అక్కడ అవ్వకి కనిపించిన పరిస్థితులు ఏంటి అని మనం చూసినట్లయితే 6వ అధ్యాయం చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఎదుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అంటే మంచి చెడులు తెలిసిన ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని చూసినప్పుడు అది ఎలా ఉంది అంటే కన్నులకు అందమైనదిగా ఉంది, వివేకం ఇచ్చేదిగా ఉంది. అక్కడ టెంప్టేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్టింగ్లోనే అంటే అక్కడ అందమైనదిగా ఆకర్షణీయంగా కనిపించినప్పుడు అక్కడ టెంప్టేషన్ స్టార్ట్ అయిపోయింది. మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సినది, ఏదైనా ఒకటి ఆకర్షణగా మనకి కనిపించింది అంటే మనం దాని గురించి ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనాపూర్వకంగా చేసే ప్రతి పని కూడా మనకి సక్సెస్ అవుతుందని మనం ఇంతకుముందు కూడా తెలుసుకోవాలి. మనం వేసే వైపు అడుగు మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని వైపే ఉండాలి. దేవుని వైపు ఉన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడా మనల్ని విజయపదం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా రోజు మనం ఒకదాన్ని చూసి ఇష్టపడతాం. అది మన సిక్స్త్ సెన్స్ అనుకుంటాం. మన మనసులో ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఏదైనా జరిగిందనుకో మనకి సడన్గా, అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నేను చేయొద్దని, కానీ పొరపాటు చేసేసాను. ఆ సిక్స్త్ సెన్స్ మనం అనుకుంటున్నాం చూడండి, అది దేవుడు మన హృదయాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ పని చెయ్యొద్దు 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 కానీ మనం దాని మీద ఇష్టం ఉంది కాబట్టి ఆ మాటను కూడా, ఆ హృదయం చేసే ఆ స్పందనను కూడా మనం లక్ష్య పెట్టాం. కాబట్టి మన కన్ను ఏ విధంగా ఉండాలి అంటే పవిత్రమైనదిగా ఉండాలి. మొదటిగా మనం ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు చాలామంది దైవజనులు జ్ఞాపకం చేస్తుంటారు, మొదటి చూపు మంచిది కానీ రెండోసారి తిరిగి ప్రయత్నం అదే పనికి చూస్తాం చూడండి, అది మనల్ని పాపానికి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి చూపు మంచిది కాదు, అది అపవిత్రమైన చూపు అని అక్కడ చెప్తూ ఉంటారు. అదేవిధంగా 23వ వచనంలో చూస్తే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి ఉండెనెడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై ఉండును.
మన కన్నులు ఎప్పుడైతే పవిత్రమైన దాన్ని కోరుకుంటుందో మన దేహం కూడా పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ తర్వాత మనం గమనించినట్లయితే నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఇక్కడ మనం తెలుగు వర్షంలో మనం చూసినప్పుడు ఎంతో గొప్పది అంటే అది గ్రేట్ అని కాదు. ఇప్పుడు ఆ చీకటి మనలో ఉంటే అది అపవిత్రమైన జీవితంగా అయిపోతుంది, అది దేవునికి వ్యతిరేకమైన జీవితంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మన జీవితం వెలుగుమయంగా ఉండాలి, మన కన్నులు పాపం వైపు చూడకుండా ఉండాలి, పరిశుద్ధత వైపు మన మనసు ఉండాలి అంటే మన కన్ను తేటగా ఉండాలి. ఇంకా దేవుడు మన వైపు చూస్తే ఇప్పుడు దాకా మనం పాపం వైపు చూస్తూ ఉన్నాం, మనం చెడుతనం వైపు చూస్తున్నాం, చెడు వైపు చూస్తూ ఉన్నాం అన్నప్పుడు మనం పాపానికి దగ్గరైపోతూ ఉంటాం, దేవునికి దూరం వైపు. అదే దేవుడు మన వైపు చూస్తే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. దేవుడు మన వైపు చూస్తే ఏ విధంగా ఉంటుంది లూకాసు వార్తలో మనం గమనిస్తాం. 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మనందరికీ తెలుసు జక్కయ్య గురించి. అక్కడ ఆయన జక్కయ్య యేసుక్రీస్తు వారు చూడటానికి అక్కడ ఒక మేడి చెట్టు ఎక్కడం, అక్కడ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అక్కడ 5వ వచనంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. ఇక్కడ సుంకము గుత్తదారుడుగా ఉన్న జక్కయ్య అక్కడ ఒక పాపిగా మనకి పరిచయం అవుతూ ఉన్నాడు. కానీ దేవుని చూడాలి అన్నాక సంకల్పంతో అతను వచ్చి ఆ చెట్టు ఎక్కినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అన్నప్పుడు దేవుడు జక్కయ్య వైపు చూశాడు, అతన్ని త్వరగా దిగుము, నేడు నీ ఎంట ఉండవలసి ఉంది అని. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కయ్య చూసి నువ్వు త్వరగా ఎవరన్నా మనల్ని పిలిచారు మన పేరుతో, మనం ఏం చేస్తాం? సడన్గా మన పేరుతో పిలిచినప్పుడు మనం మనల్ని ఎవరన్నా వెనక పిలిచారంటే వెనక వైపు తిరిగి ఎవరా మనిషి అని మనం చూస్తాం. జక్కయ్య కూడా అదే చేసి ఉండాలి. ఆయన పైకి పిలిచినప్పుడు నేరుగా యేసు ప్రభువు వైపు చూసి ఉండాలి. చూసినప్పుడు త్వరగా దిగుము అన్నప్పుడు ఆ చూపు దేవుని చూపు జక్కయ్య చూపు కలిసి ఆ పాపపు వ్యక్తిగా ఉన్న ఆ స్వభావాన్ని ఆ చూపు దేవుని చూపు మార్చివేసింది. ఆ తర్వాత వచ్చిన మన ఇంటికి వెళ్ళిన చదువుకు ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని సెలవిస్తూ అక్కడ చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని చూపుతో దేవుడు మన వైపు చూసినప్పుడు మన చూపు ఏ విధంగా ఉంది, ఎటువైపు ఉంది? దేవుడు మన వైపు చూసినప్పుడు మన చూపు కూడా దేవుని వైపు ఉన్నట్లయితే మన హృదయంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. జక్కయ్య జీవితంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో ఆయన అంటున్నాడు, నేను ఎవరి వద్ద అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. అంటే మారు మనసు అనేది ఎక్కడ వచ్చింది? దేవుని చూపుతో మన చూపు కలిసినప్పుడు, అంటే దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు, మనం ఇతరులుగా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటినీ అనుభవపూర్వకంగా మన జీవితంలో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాళ్ళు. ఎందుకంటే మన ప్రతి ఇళ్ళలో కూడా కుటుంబ ఆరాధన జరుపుకుంటాం. ఎప్పుడైనా ఒక కుటుంబం స్థిరపడాలి, దేవునిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అవసరం. ఆ కుటుంబ ప్రార్థన ఒకవేళ పెద్దవాళ్ళు ఏదైనా పని నుండి వాళ్ళకి ఆ టైం లేకపోయినా కూడా మీరు ఒక టైం కేటాయించండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఒకవేళ మీ ఫాదర్లను జాబ్ పని మీద వెళ్ళిన టైంకి రాకపోయినా మీ మదర్ మీరు ఉన్నవాళ్ళు పిల్లలు కూర్చోండి, ఒక పాట వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. అప్పుడు కుటుంబం ఆశీర్వదించబడదు. యవనస్తుల ప్రార్థన చాలా బలమైంది. కాబట్టి మీరు చేసే ప్రార్థన ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎప్పుడైతే దేవుడు మన వైపు ఇక్కడ జక్కయ్య వైపు చూశాడో అతని జీవితంలో ఏ విధంగా మార్పు కలిగిందో, మన వైపు దేవుడు చూస్తున్నప్పుడు మనం కూడా ఆయన వైపు చూసేవారంగా ఉన్నట్లయితే మన జీవితం బలభరితమైన జీవితంగా ఉంటుంది. మనం ఏం చేస్తుంటాం? మనుషుల్ని పై రూపాన్ని లక్ష్య పెడతాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళ అవుట్వర్డ్ అపీరెన్స్ చూస్తుంటాం. కానీ దేవుడు ఆ విధమైన కాదు. దేవుడు హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు. నేను ఒక చిన్న సండేస్ అదే మన నర్సరీలో కూడా నేర్పిస్తూ ఉంటారు. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను గురించాను. అందరికీ తెలుసు, జానీ ఎస్ పప్ప
ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైఫ్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ అంట. అంటే వాళ్ళ పప్ప అడుగుతున్నాడు, జానీ అంటే అవును ఎస్ పప్ప అంటే, ఈటింగ్ షుగర్ నువ్వు షుగర్ తిన్నావంటే నో పప్ప, టెల్లింగ్ లైఫ్ అబద్ధాలు చెప్తున్నావంటే నో అంటే ఇక్కడ షుగర్ తింటున్నావా అనేది ఒక తప్పు చేస్తున్నాడు. వెంటనే నువ్వు తిన్నావా అంటే లేదు అని అబద్ధం చెప్తున్నాడు. అతని ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రెండో తప్పు మూడో తప్పు అలా చేసేసుకుంటూ దేవుని దగ్గర మనం అదే జానీ టైప్లోనే ఉంటుంటాం మనం. కాబట్టి మనం ఇవన్నీ మనకు చిన్న విషయాల్లాగే కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం ఆ సమయం తప్పించుకోవడానికి మేము చెప్పామని అని అక్కడ నుంచి స్టార్ట్ అయిన సాతాను ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతూ ఉంటామో ప్రార్థన చేస్తుంటామో మనం క్రితంలో చేసిన తప్పుల లిస్ట్ అన్ని మన ముందు తీసుకొచ్చి పెడుతుంటాం. చేసి నువ్వు ఫలానప్పుడు ఈ పాపం చేసావు, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు పెద్ద విశ్వాసలాగా భక్తులాగా మనం గుర్తు చేస్తా మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా చేస్తుందంటే మనం ప్రార్థన మానేసేలాగా రకంగా చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకున్నామో దేవుడు మనల్ని ఆ పాపం నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా వాటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం సాతాను చేసే కుయుక్తులను మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకం వైపే చూపిస్తుంది ఎక్కువ. ఈ లోకంలో ఉన్న ఆకర్షణల వైపే చూపిస్తూ ఉంటుంది యవనస్తులకి. ఈ లోకంలో చెప్తారు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణం, ఇవన్నీ దేవుని వలన కలిగినవి కావు ఇవన్నీ. కాబట్టి మనం తెలుసుకోవాల్సినదే, సాతాను పెట్టే ప్రతి చిన్న చిన్న ఈ టెంప్టేషన్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే, మనం వాటి వైపు చూసినప్పుడు వాటికి మనం అట్రాక్ట్ అవ్వకూడదు. మనం వాటికి అట్రాక్ట్ అవ్వట్లేదు అంటే మన హృదయంలో దేవునికి మనం స్థానం ఇచ్చిన వారు అవుతూ ఉంటాం. ఎప్పుడు మనం అట్రాక్ట్ అవుతామో మన హృదయంలో సాతానికి మనం ప్రవేశించిన వాళ్ళం. ఆ విధంగా మన చూపు ఏ విధంగా ఉండాలంటే వెలుగుమయంగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితం కూడా మన వెలుగుమయంగా మారింది అంటే మన చూపు, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు మనం అనుకుంటుంటాం. మన కాలేజెస్లో వీటిలో కానీ మనం పనిచేసే దగ్గర కానీ మనకి మన ఫ్రెండ్స్కి ఒకసారి గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక మాట దొరకపోవటం, ఏదో ఒక దానివల్ల మన ఫ్రెండ్స్కి ఒక కమ్యూనికేషన్స్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడడం ఒకసారి ఫీల్ అవుతుంటాం, కానీ వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటాం, ఒకసారి గ్యాప్ వచ్చేస్తూ ఉంటాం. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన ప్రవర్తన వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం అది ఎవరి వల్ల తప్పు జరిగినా కూడా మన అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను సహా మనకి మిత్రులుగా చేస్తాడు. అంటే మన ప్రవర్తన మనం సరిచేసుకోవాలి. మన ప్రవర్తన సరిచేసుకోవాలంటే మనకు టోటల్గా యవనస్తులకి ఈరోజు దేవుడు మనకి గుర్తు చేసే ఒక మంచి అంశం ఏంటి అంటే, ఇదే మన తొలి అడుగు మనుషుల వైపు కాకుండా, లోకం వైపు కాకుండా దేవుని వైపు మనం మన తొలి అడుగు వేస్తే పాపంలో పడకుండా. మన దేహమునకు వెలుగు కన్నే కనుక మన కన్ను వెలుగుమయంగా ఉంటే మనం కూడా వెలుగుమైన జీవితాలను కలిగి ఉంటాం, పాపం నుంచి దూరంగా పారిపోతూ ఉంటాం. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ఆయన రక్షణలో కొనసాగించాలని ఆ మహాదేవుని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన దేవ, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రం ప్రభా. నేను ఇప్పటి వరకు నేను ఎవరిస్తున్న కూడికలో ప్రభా మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వారైనా బిడ్డలైనా పాటలతో మిమ్మల్ని కనపరిచారు. అదేవిధంగా